కొంతమంది కార్డియాలజీ మిత్రులు చేసే విచిత్రమైన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, రామకృష్ణ గారు డైట్ చేస్తే గ్యాంగ్రీన్ తగ్గచ్చండి, ఒప్పుకుంటాం. కానీ కార్డియాక్ ప్రాబ్లమ్స్ సరిగావు, కార్డియాక్కి మంచిది కాదని అంటే ఒక బేస్లెస్ ఆరోపణలాగా చేస్తూ ఉంటారు. ఆరోపణ కాదు, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు కవర్ డ్రైవ్ అనుకోవచ్చు. బ్యూటిఫుల్ కవర్ డ్రైవ్ మన కామెంటేటర్లు చెబుతారు కదా, అలాంటిది. ఎందుకు అలా? సింపుల్ ఒక లాజిక్ ఆలోచించండి. నా డైట్ గురించి మీకు తెలుసు. కాలు కుళ్ళిపోయింది, బ్లాక్ కలర్ బొగ్గులాగా మాడిపోయింది, అటువంటి కాళ్ళు కూడా ఏ రకంగా డైట్తో రికవర్ అయినాయో, ఇంత పెద్ద వూండ్లు ఏ రకంగా హీల్ అయినాయో, అంటే రీజనరేషన్, కొత్త జనరేషన్, అంటే కొత్తది ఎలా పుడుతుందో మీరు చూడండి. అంటే యాక్చువల్గా నాకు ఈ యూట్యూబ్లో వీటిలో ఉండే కొన్ని ఇబ్బందుల కారణంగా మీకు ఆ పిక్చర్స్ నేను పూర్తిగా చూపించలేకపోతున్నాను. అవసరమైతే బ్లాక్ అండ్ వైట్లో వేస్తాం. ఏంటంటే వూండ్ హీలింగ్ ఎంత అద్భుతంగా జరుగుతుంది చూడండి. నల్లగా ఉండే ఒక కాలు కానీ అదంతా కలర్ అంతా పోయి ఏ రకంగా ఆ వూండ్ హీలింగ్ జరిగింది, లేదా ఒక సొరియాసిస్ ఎగ్జిమా లాంటివి ఇంకో చోట ఇలాంటివన్నీ కూడా మన డీవీటీలు ఉండే చోట కానీ బ్లాక్ కలర్గా మారిపోయింది, అంతా తిరిగి ఎలా వచ్చింది, అసలు గ్యాంగ్రీన్ ఎలా రికవర్ అయింది, ఇది తెలుసుకునే ముందు గ్యాంగ్రీన్ ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. గ్యాంగ్రీన్ రావడానికి వీటికి ప్రధాన కారణాలు నాట్ ఓన్లీ షుగర్ ఈజ్ ద మేజర్ రీజన్ కావచ్చు. రక్తనాళాల్లో దీర్ఘకాలం పాటు ఏదన్నా ఒక ఎక్స్ట్రా మెటీరియల్ అడ్డుపట్టడం కారణంగా అలా జరుగుతుంది. నార్మల్గా ఏం జరుగుతుందంటే, షుగర్ వచ్చినప్పుడు షుగర్కి సెట్ ఆఫ్ మెడిసిన్స్ తీసుకునే పద్ధతి ఇస్తారు. మీరు డయాబెటీస్ వచ్చింది, మీరు ఏ మందులో వాడలేదనుకోండి, మీ ఒళ్ళంతా రక్తము ఆర్గాన్లు అన్నింటిలో బ్లడ్లో ఉండే షుగర్ అంతా టోటల్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు బ్లడ్లో ఉండే షుగర్ని గుర్తుపెట్టుకోండి, ఒంట్లో ఉండే షుగర్ని కాదు, మన మోసం చేయడం కోసం, చెవిలో పూలు పెట్టుకున్నామని మనం నిర్ధారించుకోవడం కోసం వాళ్ళు బ్లడ్ షుగర్ తగ్గించే ప్రయత్నం చేస్తారు. సో బ్లడ్లో షుగరు, ఇప్పుడు ఒక వ్యక్తికి 400 షుగర్ ఉందనుకోండి, మీరు ఒక ఇన్సులిన్ ఇచ్చారు, అది 100కు వచ్చింది. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఆ 300 ఎక్కడికి వెళ్ళింది? యూరిన్లో డిస్పోజ్ అయిందా, గాలిలో కలిసిపోయిందా, దేవుడు వచ్చి ఎత్తుపోయాడా, దెయ్యం వచ్చి ఎత్తుపోయిందా? ఎక్కడికి వెళ్ళిందా 300? ఎక్కడికి వెళ్ళలేదు. మీరు షుగర్ చూసే దేంట్లో చూస్తారు? టెస్ట్ రక్తంలో చూస్తారు. సో రక్తం అనే ఒక ఆర్గాన్ మాయం చేసేస్తే, ఒక లిక్విడ్ దాంట్లోంచి మాయం చేసేస్తే ఇంకెక్కడ లేనట్టేనే భ్రమలో మీరు ఉంటారు. ఇప్పుడు ఈ టేబుల్ దగ్గర కూర్చొని నేను మాట్లాడుతున్నాను, టేబుల్ అంతా చెత్తగా ఉంది. ఇప్పుడు టేబుల్ కింద సామాన్ తీసి నేను కింద మీకు కనిపించకుండా నా కాళ్ళ దగ్గర పెట్టుకుంటాను. ఓకే, నా టేబుల్ చూడటానే బాగానే ఉంది, కానీ నా రూమ్ బాగుందా? ఇంతకుముందు ఎంత మట్టిగా ఉందో ఇప్పుడు అదే మట్టిగా ఉంది. కాకపోతే మీరు కనిపించట్లేదు అంతే, జస్ట్ ఐఎమ్ హైడింగ్. నేను మీ చోట నుంచి దాస్తున్నాను, మీకు కనిపించకుండా మిమ్మల్ని మోసం చేస్తున్నాను తాత్కాలికంగా. ఇలా ఎప్పుడైతే మీరు షుగర్ మందు ఇచ్చారో, ఈ షుగర్ మందు ఇచ్చినప్పుడు ఈ మోసం జరుగుతుందని చెప్పాను కదా, ఈ మాయం అవుతుందని. ఈ 400లో ఉండే 300 ఎక్కడికి వెళ్ళింది? ఇంతవరకు నరాల వ్యవస్థలో, ఆర్గాన్స్లో, బ్లడ్లో అంతా ఈక్వల్గా ఉండే బ్లడ్ రక్తంలో కనిపించకుండా, ఆ ఇచ్చిన మందు ప్రభావం చేత రక్తంలో కనిపించకుండా ఉన్నప్పుడు అది ఎక్కడికి వెళ్తుందంటే తిరిగి నరాల వ్యవస్థలోకి వెళ్తుంది. నరాల వ్యవస్థ ద్వారా ఆర్గాన్స్కి వెళ్తుంది. నరాల వ్యవస్థ ద్వారా వెళ్ళినప్పుడు మామూలుగా రక్తనాళాల్లో బాగా సన్నయి, ఓ మాదిరి, మీడియం ఇలా ఉంటాయి. మైక్రోవాస్కులర్ నర్వ్స్ చాలా సన్నగా ఉంటాయి. అంటే వెంట్రుక అంత సన్నగా ఉండే మైక్రోవాస్కులర్ నర్వ్స్ ఉన్నప్పుడు గ్లూకోజ్ మాలిక్యూల్ ఎంత సైజు ఉంటే అంత సైజులో ఉండే నరాల్లో అంటే ఈ షుగర్ ఇలా అక్కడ డిపాజిట్ అవుతుంది. అంటే తాత్కాలికంగా మీరు మందు ఇచ్చినప్పుడు ఇలా అక్కడ దాక్కుంటుంది. మీరు ఎప్పుడు 24 గంటలు షుగర్ కంట్రోల్ చేయడం కోసం పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఏసీ 24 గంటలు ఉండటం చేత మీరు తరిమేసిన షుగర్, బ్లడ్లోంచి తరిమేసిన షుగరు ఇంతకుముందు కొంచెం ఉండేది కాస్త ఇప్పుడు ఫుల్గా ఆర్గాన్లోకి వెళ్ళే వ్యవస్థలో కూర్చుంటం ద్వారా ఆ మైక్రోవాస్కులర్ నర్వ్లో దీర్ఘకాలంలో అది కుళ్ళిపోతాయి. దీర్ఘకాలంలో ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళకి అట్లా కుళ్ళిపోతాయి. ఆ కుళ్ళినప్పుడు ఆ నరం ద్వారా అందాల్సిన ఆక్సిజన్, రక్త ప్రసరణ ఎప్పుడైతే అందదో ఆర్గాన్లు డ్యామేజ్ అవుతాయి. ఇలాంటి నరాలు ఎక్కువగా కాళ్ళల్లోనూ, కిడ్నీలకు వెళ్ళే మార్గంలో, కంటికి వెళ్ళే మార్గాలు ఉంటాయి. కాబట్టి డయాబెటీస్ బాధితులు, అలా నాట్ ఓన్లీ డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాధితులను మీరు యాక్చువల్ చెప్పాలంటే డయాబెటిక్ రెటినోపతి, లేకపోతే డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ రెటినోపతి, అలానే డయాబెటిక్ న్యూరోపతి అని నిజానికి పేరు పెట్టకూడదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ రెటినోపతి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ నెఫ్రోపతి అనాలి న్యాయంగా అయితే. సో మనాళ్ళు ఏదో తొందరపడి పేరు పెట్టేశారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ రక్తనాళాల్లో పూడికి పట్టడం చేత ఏమవుతుందంటే దీర్ఘకాలం పాటు ఆ రక్త ప్రసరణ అందక ఇప్పుడు మన కాలు చూసుకుంటే నల్లగా బొగ్గులాగా మాడిపోవటం, లేదా అక్కడ టిష్యూస్ చనిపోవటం. ఎందుకు చనిపోతుంది? ఒక శరీరంలో ఒక ఆర్గాను ఎప్పుడు చనిపోయి కుళ్ళిపోతుంది? రక్త ప్రసరణ ఉండబట్టి మనందరం కుళ్ళిపోకుండా బాగుంటాం. అక్కడ రక్త ప్రసరణ ఎప్పుడైతే ఆ ఆర్గాన్కి, ఆ ప్రాంతానికి అందలేదో ఆ ప్రాంతంలో నల్లగా మాడిపోవటము, లేకపోతే కుళ్ళిపోయినట్టు అవటము,
వేళ్ళు కూడా ఇలా కొడితే రాలిపోవటం, ఆ మొత్తం అసలు మనం నొప్పి కూడా తెలియని స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఎందుకని? రక్త ప్రసరణ అందక, ఆక్సిజన్ అందక. తద్వారా ఎప్పుడైతే నేను మన డైట్ ద్వారా నేను షుగర్ ఇవ్వట్లేదో, ఇక నరాల్లో దాక్కుండా డిపాజిట్ చేయడానికి ఏమీ లేదు. ఇక అక్కడ ఎప్పుడైతే లేదో శుభ్రంగా ఫ్రీ అయిపోతాయి. నేను ఆ నరాల వ్యవస్థలో ఆ దాంట్లోంచి ఆ షుగర్ని తీసేయడం చేత అది ఇప్పుడు ఓపెన్ అప్ అయిపోయి తిరిగి ఆక్సిజన్ అందినప్పుడు శరీరానికి ఒక రికవరీ శక్తి ఉంటుంది. విరిగి ముక్కలైన కాలు కూడా ఎన్ని ముక్కలైనా సరే తిరిగి అంటుకుంటుంది. అలా చర్మం మొత్తం ఒలిచేసిన, తోలంతా లేచిపోయినా కూడా యాక్సిడెంట్లో అది తిరిగి రికవరీ చేసుకునే శక్తి మన శరీరానికి ఉంటుంది. చిన్నప్పుడు మన సైకిల్ దగ్గర మోకాలు చెప్పలు లేసిపోయినాయి ఏమీ ఇవాళ సిగ్నల్ కూడా లేదంటే శరీరానికి ఉండే హీలింగ్ పవర్ అలాంటిది. అలానే ఎప్పుడైతే మీరు దాని ఇన్పుట్కు మీరు అందజేశారో ఆటోమేటిక్గా దానికి ఆక్సిజన్, రక్త ప్రసరణ అందడం చేత ఆ ఆర్గాన్ రికవర్ అవుతుంది. అలానే కొన్ని వేల మందికి కాళ్ళు నరికేయాలని చెప్పిన పెద్ద పెద్ద హాస్పిటల్లో ముక్త కంఠంతో చెప్పిన అనేక మందిని నెలల వ్యవధిలోనే పరిగెత్తించగలిగామంటే, గుంట పడిపోయిన కాళ్ళు, అసలు ఆ పుండు చూస్తే జడుచుకునే కాళ్ళని ఒక్క మందు లేకుండా, ఇంకోటి కూడా లేకుండా కేవలం ఆహార విధానంతో తగ్గించిన వేల టెస్ట్ వల్ల మీ అందరికీ తెలుసు. శరీరంలో ఏదైనా ఇదే టెక్నాలజీ. మీరు జాగ్రత్త గమనించండి. ఈ కార్డియాలజిస్టులు నేను సూటిగా అడుగుతున్నాను, అంటే చెడ్డ ఉద్దేశంతో చెప్పలేదు. వీళ్ళకి ఏంటంటే ప్రతిదీ భయపట్టాలి. చిన్ని కొలెస్ట్రాల్ ఇంత దాటిందంటే ఆయన వచ్చ పోంచాలి, ఆడి ప్యాంట్ తడిసిపోవాల్సింది అంతే. అట్లా చేస్తేనే స్టాటిన్ డ్రగ్స్ వాడి చేత సత్యవరకు వాడించగలం, సత్యవరకు రోగాల పాలెట్ చేయగలం. అమెరికాలో ఉండే అమెరికన్ కార్డియాక్ అసోసియేషన్లో, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఇలాంటి ఏదైనా సరే స్టాటిన్లు వాడద్దురా బాబు, స్టాటిన్లు వాడితే ఇలా అవుతాయి 2013 నుంచి నెత్తి నోరు కొట్టుకుని చెప్పిన ఈ రోజుకి లేటెస్ట్ తాజా జర్నల్స్లో కూడా స్టాటిన్ తాలూకు తీవ్ర దుష్ఫలితాలని, దుష్పరిణామాలని ఎంతో వివరంగా చెప్పినా సరే మనం ఏమీ తెలియనట్టు యాక్ట్ చేస్తా ఈరోజు కూడా మనం రాస్తున్నాం. అదొక మాయలాగా మనం సృష్టించాం. ఎందుకంటే అదొక బిజినెస్ మోడల్, అది పక్కనట్టేయండి, దాని గురించి మాట్లాడవసల. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఆ రామకృష్ణ గారు మనం గుండెలో రక్తనాళాలకు ఏదో పూడి, ఎలా పూడొద్దండి? ఒక డైటు బొగ్గులాగా మాడిపోయిన ఇంత పెద్ద కాలు, ఇంత పెద్ద ఏరియాని కంప్లీట్ రికవర్ చేసి పరుగులు తీస్తాయండి. ఇంత పెద్ద పుండు ఉంటే ఆ పుండు అతన్ని తగ్గించగలిగిన అదే డైటు కింద చేసిన పని పైన ఎందుకు చేయదండి? గుండెలో రక్తనాళాలకు ఏం దిగొచ్చినాయండి? అయ్యన్నా మీరు అంటే స్పెషల్గా బంగారాన్ని పెట్టి చేయించారండి వాటిని? ఏమన్నా రక్తనాళాలు ఎక్కడున్నా ఇంచుమించు ఒకటే. ఇక్కడ అక్కడ ఆ స్పందనలో కొంచెం అటు ఇటు తేడా ఉంటుంది. ఎక్కడైనా అంతే. ఒక ఫ్లేక్ అందినప్పుడు రక్త ప్రసరణని సరిగ్గా అందక ప్రాబ్లం అవుతుంది. అది డైట్ క్లియర్ చేస్తుంది. అట్లనే ఇక్కడ కూడా అంతే. ఏదైనా ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఇంకోటి ఉన్నా అద్భుతంగా సెట్ చేస్తుంది. అలానే మీరు ఏదైతే ట్రైగ్లిజరైడ్స్ అని చెప్తారో ఆ ట్రైగ్లిజరైడ్స్ ఎన్ని వేలు ఉన్నా సరే డబుల్ డిజిట్ తీసుకొస్తుంది. ఒక్క మెడిసిన్, ఆ పెంటస్టాటిన్లు అలాంటివి లేకుండా. అలానే మీరు బ్యాడ్ అని చెప్పే విఎల్డిఎల్ 300 ఉన్నా 400 ఉన్నా దెబ్బకి 5కో 10కో వచ్చేయాల్సిందే. అట్లానే హెచ్డిఎల్ అనేది చాలా మంచిది, అద్భుతం, ఎంత ఉంటే అంత మంచిది అంటారు. బ్రహ్మాండంగా 100 110 కూడా మూలను కూర్చున్న ముసలమ్మలకు వస్తాయి. ఇకపోతే ఎల్డిఎల్ గురించి మీరు పెట్టిన చెవులో పూల గురించి ఆల్రెడీ నేను వేరే వీడియోలో చెప్పాను. ఎల్డిఎల్ గురించి మీరు పెట్టిన చెవులో పూలు ఏంటంటే కార్డియాలజిస్టులు ఇన్నాళ్ళు ఎల్డిఎల్ బ్యాడ్. ఎందుకు బ్యాడ్ రా అంటే ఎల్డిఎల్లో 7 రకాలు ఉన్నాయి స్థూలంగా, ఇంకా కుడియడంగా వేరే ఉండొచ్చు. స్థూలంగా 7 రకాలు ఉన్నాయి. మొదటి 2 చాలా మంచి. ఈ ఎల్డిఎల్ పార్టికల్స్ సాలిడ్ ఫామ్లో ఉండవు, చాలా పెద్దదిగా, చాలా ప్లఫీగా అలా ఉంటాయి, బయాంట్గా ఉంటాయి. దీంతో ఏంటంటే ఆ బెండులాగా ఉండటం వలన వాటిని అది ఆక్సిడైజ్ అవ్వటం కుదరదు. టెక్నికల్గా దాన్ని ఆక్సిడైజ్ చేయలేరు కాబట్టి అది ఏ విధంగా ప్రమాదం కలిగించవు. ఆక్సిడైజ్ అయిందే ఫ్రీ రాడికల్స్గా మారితే అదే ప్రమాదం కలిగిస్తాయి. అదే స్మాల్ అంటే డెన్సిటీ ఉండే చిన్న ఎల్డిఎల్ పార్టికల్స్ 3 నుంచి 7 వరకు ఉండేవి, ఇవి హాని చేస్తాయి. ఈ విభజన స్పష్టంగా ఉంటే మోడర్న్ సైన్స్తో అప్డేట్ అవ్వకుండా మేము ఎప్పుడో 35 ఏళ్ల క్రితం చదివాం పుస్తకాల్లో, మా టెక్స్ట్ పుస్తకాల్లో చదివాం, ఇప్పటికీ మేము అదే పాటిస్తాం. అసలు ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్మెంట్ ఏమవుతుందో మీకు తెలియదు అనే వాళ్ళ మీద జాలి పట్టడం తప్పితే మనం చేయగలేదు. అప్డేట్ మ్యాన్ అని ఒక సలహా ఇవ్వడం తప్ప, లేదా వాళ్ళ గురించి జాలి పట్టడం తప్ప చేయగలిగింది లేదు. అప్డేట్ అవ్వండి. ఎల్డిఎల్ ఏది బ్యాడ్ ఏది గుడ్ అనేది కూడా నేను వేరే వీడియోలో చెప్పున్నా. ఎప్పుడైనా సరే మీ శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ ఒక పక్క పెరుగుతా, అప్పుడు ఎల్డిఎల్ కూడా పెరిగితే ఆ ఎల్డిఎల్ బ్యాడ్ అని నిర్ధారించుకోండి. పెరిగిన ఎల్డిఎల్ చెడ్డ ఎల్డిఎల్ అని నిర్ధారించుకోండి. అట్లనే ఎప్పుడైతే ట్రైగ్లిజరైడ్స్ తగ్గి ఎల్డిఎల్ కనుక పెరిగినప్పుడు ఆ పెరిగిన ఎల్డిఎల్ మొదటి 2 టైపులు చెందిన మంచి ఎల్డిఎల్, ఈ శరీరానికి ఏ విధంగా హాని చేయకుండా మేలు చేసే ఎల్డిఎల్ గుర్తుపెట్టుకోండి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చెడ్డే కాదండి, ఇది లివర్లు తయారు చేసేది కొలెస్ట్రాల్. ఆ కొలెస్ట్రాల్ని క్యారీ చేసుకెళ్లే ట్రాన్స్పోర్టర్ ఎల్డిఎల్. లివరు ప్రకృతి ఆదేశించే ధర్మాల ప్రకారం
వేల సంవత్సరాల ఎవల్యూషన్లో భాగంగా మనిషికి అవసరాలైన సెల్ కానీ లేదా హార్మోన్స్ కానీ వీటన్నిటికీ బిల్డింగ్ బ్లాక్ మూలాధారమైన కొలెస్ట్రాల్ని తయారు చేసి వాటికి అందిస్తుంటే ఆ ప్రాసెస్ని మీరు ఆపి చేస్తున్నారంటే సహజమైన ప్రక్రియకు దూరంగా. నేను మీకు రిస్క్ తీర్చిస్తున్నాను. మామూలుగా కార్డియాక్ విషయంలో రిస్క్ అంటే ఏంటి? దీర్ఘకాలం డయాబెటీస్ ఉంటాం. దీర్ఘకాలం డయాబెటీస్ ఉంటే ఏమవుతుంది? ఆ షుగర్ అనేది వీళ్ళు రక్తనాళాలకు పంపడం వల్ల నరాల వ్యవస్థ ద్వారా రక్తనాళాలు గిడచబారిపోతాయి. పైపుల్లాగా ఉండే ఎలాస్టిసిటీ ఉండే నేచర్ ఉంటుంది. బేసికల్గా ఒక పైప్కి రక్తం ఇలా స్పీడ్గా మనం ప్రవహిస్తున్నప్పుడు ఆ బీపీకి అనుగుణంగా వ్యాకోచించే గుణం ఉంటాయి, వ్యాకోచించడం సంకోచించే గుణాలు ఉంటాయి. ఎప్పుడైతే మీరు డయాబెటీస్లో ఈ షుగరు మీరు వీటి ద్వారా నిరంతరం పంపింగ్ చేస్తున్నామో షుగర్ ట్రావెల్ అవుతుందో ఈ మందులు ఇచ్చిన మోసం చేయడం ద్వారా రక్తనాళాల గోడలు గట్టిగా గిడచబారిపోతాయి. సో ఈ సంకోచ వ్యాకోచాలు లేకపోవటం వలన బీపీ తదితరాటి వలన విపరీతమైన ఎఫెక్ట్ పడి ఆర్గాన్లు ఫెయిల్ అవడానికి కారణం కూడా అక్కడ జరుగుతుంది. నా డైట్తో ఎప్పుడైతే షుగరు 1000% తగ్గుతుంది, బీపీ 1,00,000% తగ్గుతుంది. సో బీపీకి వేసే పెంట మెడికేషన్స్, డయాబెటిక్ వాడే నికృష్టమైన మందులు కంప్లీట్ దూరం అవుతాయి. కొలెస్ట్రాల్కి వీళ్ళు ఇచ్చే ఈ శతాబ్దపు కమీన్ డ్రగ్స్ అయినా స్టాటిన్స్ కానీ ఇలాంటివన్నీ ఈ దరిదాపులు రానియకుండా ఆ ఫలితాలు అద్భుతంగా సాధించడం ఆ డ్రగ్స్ దూరం అయినప్పుడు గుండెకి 1000 రెట్లు మేలు జరుగుతుంది, కానీ హాని ఎలా జరుగుతుంది? దీపక్ అనే ఒక కార్డియాలజిస్టు గీతల మల్లేసే నాలెడ్జ్ ఏంటంటే, నెయ్యి వేసుకున్నారంటే ఎవడో వారం రోజుల కంటే అది ఫ్లేక్గా మారిందంట, చూపిస్తున్నాడు త్రిబుల్ వెసల్ డిసీజ్ వచ్చిందని. అయ్యా మీరు వేసుకుని నెయ్యి వేసుకున్నాడు, 1 నెల వేసుకున్నాడు, 2 నెలలు కొబ్బరి నూనె వేసుకున్నాడు, అది శాచురేట్ ఫ్యాట్. బయోకెమిస్ట్రీ మన అట్టన్నా చూసామా? బయోకెమిస్ట్రీ అట్ట చూసిన గుర్తుందా మీకు? వీళ్ళు చూస్తే ఫ్యాట్ కింద మారదు. మగాళ్ళు పిల్లల్ని ఎలా కనలేరో, ఆడాళ్ళు మాత్రమే పిల్లల్ని కంటారు, మగాళ్ళు ఎలా కనలేరు. ఫ్యాట్ కింద మారేది శరీరంలో వీళ్ళు చెప్పే బ్యాడ్ ఫ్యాట్ కింద ట్రైగ్లిజరీస్ కింద మారేది ఫ్యాట్ కాదు, ఎక్సెస్ గ్లూకోజు ఎక్సెస్ ఉండటం చేత ఇన్సులిన్ ఆదేశాలతో లివర్ని ఆదేశించి ట్రైగ్లిజరీస్ అనే ఫ్యాట్ కింద మారి స్టోర్ అవుతుంది. ఫ్యాట్ కెన్ నెవర్ బికమ్ ఫ్యాట్, ఎందుకంటే అది యూరిన్ ద్వారా డిస్పోజ్ అయిపోతుంది. ఎందుకంటే దాని పక్కన మదర్ ఆఫ్ ఫ్యాట్ అనే ఇన్సులిన్ హార్మోన్ లేదు కాబట్టి. ఇది బేసిక్ సైన్స్. ఈ నెయ్యి వెళ్ళి ఎప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుంది, నెయ్యి కూర్చున్న ఫ్లేక్లా మారటానికి రక్తం వేడిగా ఉంటుంది కదా, వేడిగుండే రక్తంలో మీరు వెళ్ళి నెయ్యి కూర్చుంటాం ఏంటి? వెళ్ళి కరిగిపోదా? ఏమైనా బుర్ర ఉందా? అది ఫ్లేక్గా మరి రాయిలా మారటం ఏంటి? అసలు బుర్ర ఉందా మీకు? బుర్ర ఉందా అని నేను అడుగుతున్నా. కొలెస్ట్రాల్ అంటే కొవ్వు పలచగా వెన్నపూస కంటే పలచగా ఉండే బ్లఫ్ కలర్ పదార్థం వేడిగుండే రక్తంలో గడ్డల గడద్ది కరిగి వెళ్ళిపోతుంది. కానీ ఇలాంటి బుర్ర తక్కువ వాడితో ప్రజల్ని ఇప్పటిదాకా మోసం చేస్తూ వచ్చారు. నేను ఆల్రెడీ కొలెస్ట్రాల్ చెవిలో పూలు అట్లానే టోటల్ కొలెస్ట్రాల్ స్కామ్ అంటే కొన్ని వీడియోస్ చేశారు కార్డియాలజీ మీద. వాటి ఎవరు కూడా ఏ కార్డియాలజిస్ట్ కూడా ఇంతవరకు సమాధానం చేయడం ముందు రాలేదు, భవిష్యత్తులో కూడా రారు, ఇది గ్యారంటీ. సో అది పక్కన పెడితే ఇప్పుడు మీకు ఇన్ని తగ్గుతున్నాయి. ఆ డీబీటీ ఎందుకు తగ్గింది? అది కాలు గ్యాంగ్రీన్ ఎందుకు రివర్స్ అయింది? గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు అతను డయాబెటీస్ మాయమైంది. నేను మొదటి రోజే మందులు పెంటకప్పులో పారాయించడం ద్వారా అతను డయాబెటీస్ మాయమైంది, బీపీ పోయింది, థైరాయిడ్ పోయింది, ఈ పెంట కొలెస్ట్రాల్ మెడిసిన్స్ మొత్తం వెళ్ళిపోయినాయి, పెయిన్ కిల్లర్ లేవు, ఇంకా అద్భుతంగా ఉంటుంది. రక్తనాళాలన్నీ తిరిగి పునర్జీవనం పొందుతాయి. ఆటోమేటిక్గా ఇన్ని పోయిన తర్వాత గుండె రిస్కులన్నీ పోతాయి కదా, రక్తనాళాల పూడుకలు కూడా పోతాయి కదా. ఇన్ని మేలు జరుగుతాయంటే మీరు ఎలా అంటారు? కాలుకు జరిగిన మేలు గుండెకి ఎందుకు జరగదు? కాలుకు మేలు జరిగి పోనీ గుండెకి జరగదన్నా ఒక లాజిక్, గుండెకి హాని చేస్తుందంటారు ఏంటి? ఎలా హాని చేస్తుంది అంటే ఏమి కన్విన్స్ సమాధానం ఏమి ఉండదు. మేము చెప్పాం మీరేనండి. ఏదో సినిమాలో పరుచూరు గోపాలకృష్ణ డైలాగ్ ఉంటుంది, చెప్పిందేనో చరిత్ర అడక్కని. ఇంతేనా? మీరు తగ్గించుంటే మిమ్మల్ని గుడ్డిగా మేము నమ్ముతాం. మీరు ఇంతవరకు జలుబు తగ్గించలా, దగ్గు తగ్గించలా, జ్వరం వస్తే వారంలో లాగాల్సిందే, డయాబెటీస్ తగ్గదు, బీపీ తగ్గదు, థైరాయిడ్ తగ్గదు, ఆటోఇమ్యూన్ థైరాయిడ్ అసలు తగ్గదు, యాంటీటీపీఓ, రొమటైడ్ ఆర్థరైటిస్ తగ్గవు, ఎస్ఎల్ఈలు తగ్గవు, మయోసైటిస్లు తగ్గవు, ఆటోఇమ్యూన్ డిసీలు తగ్గవు, సోరియాసిస్ ఆర్థరైటిస్లు తగ్గవు, క్యాన్సర్ తగ్గదు, ఏం డయాలసిస్ నుంచి బయటికి తేలేరు, ఏం కరోనా వచ్చినప్పుడు లంగ్ ఇన్ఫెక్షన్లు తగ్గలా, ఎంతోమంది పెట్టడానికి రాలుతున్నారు, వైరస్లు తగ్గవు. ఏంటది? మీరు ఏమన్నా వీటిలో ఏదైనా పురోగతి సాధించి మళ్ళీ రాకుండా చేసినట్టయితే మేమంతా మిమ్మల్ని గుడ్డిగా నమ్మేసేవాళ్ళం. నా బోటోడు మేలకుండా నా పనులు నేను చూసుకుంటూ ఉండేవాడిని తప్ప మీ ఆటలోకి వచ్చి చెప్పాల్సిన కర్మే ఉంది. ప్రజలు మేమంతా సఫర్ అవుతున్నాం కదా, అందుకని నా బోటోడు వచ్చి చెప్పాల్సి వస్తుంది. మీరు చెప్పండి, ఒక గుండె జబ్బు ఉండేవాడికి ఒక కార్డియాలజిస్ట్గా మిమ్మల్ని అందరూ నేను నిలదీసి అడుగుతున్నా. డయాబెటీస్ పోయింది, మందులు వాటల 15 ఏళ్ళ నుంచి వాడేది, ఇది మేలా కాదా? బీపీ మందులు అయిపోయినాయి, బీపీ ఎప్పుడు చూసినా ఆ 110 ఆ 80లోనే ఉంటుంది, ఇది మంచిదా కాదా? థైరాయిడ్ లేదు, పెయిన్ కిల్లర్ లేవు, కొలెస్ట్రాల్ అని మీరు చెప్పినట్టు అద్భుతంగా ఉన్నాయి, ఆ పెంట స్టాటిన్లో వాడలేదు, మరి ఇంకేం కావాలి మీకు? ఇది గుండెకి ఏ రకంగా హాని చేస్తుంది?
గుండెకైతే చేయదు, ఒకటైతే చేస్తుంది. గుండె పైన ఒక జేబు ఉంటుంది కదా, ఈ జేబులో డబ్బులకైతే మాత్రం హాని చేస్తుంది. ఇదైతే ఖాయం. గుండెకి చేయదు, గుండె పైన ఉండే జేబుకైతే హాని చేస్తుంది. అది వ్యక్తులకు కాదు, పెద్ద వ్యవస్థ. ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ మెడికల్ కంపెనీల మాయాజాలలో సృష్టించిన ఒక విధ్వంసకరమైన స్వయం విధ్వంసక పరవిధ్వంసక వ్యవస్థ. వీళ్ళు మిసైళ్ళు ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఇజ్రాయెల్లో ఆ బాంబు వేశారు, అమెరికా వాడు ఇరాన్ మీద ఈ బాంబు వేశాడు, పలానా చోట ఇది వేశారంటాం. అయ్యేం కాదు, అంతకంటే భయంకర అణుబాంబులు మనం అలోపతిలో ఉండే ఈ పైన కూర్చున్న అమెరికన్ మెడికల్ కంపెనీలు అనేక బాంబులు ప్రతిరోజు వేస్తూనే ఉన్నాయి. ప్రతి దేశంలో ప్రతి వాడి మీద అణుబాంబులు వేస్తూనే ఉన్నాయి. జీవోత్సవం చేసి వాడిని ఎందుకు పుట్టారో అనిపించి పుట్టినప్పుడు సచ్చేదాకా ఆ మందుల ప్రపంచంలో ఉంచుతారు. దీర్ఘకాలంలో ప్రపంచానికి ఎంత హాని చేస్తున్నారో, మానవ జాతి పట్ల ఎంత హాని జరుగుతుంది. కాబట్టి ప్రకృతి సహజమైన ఆహార విధానం ద్వారా మాత్రమే మనం జబ్బుల నుంచి బయట రాగలం తప్ప ఇలాంటి మందులు కాదు. కాలుకు తగ్గింది అన్నప్పుడు ఖచ్చితంగా గుండెకి తగ్గి తీరుతుంది. ఇది బేసిక్ సైన్స్. కాదు అంటే దానికి ఉంటే సైన్స్ ఏంటో మీరు చెప్పండి. మీరు సైన్స్ ఎలాగో చెప్పరు, ఎవిడెన్స్ బేస్ బుకాయించడం తప్ప ముందుకొచ్చి సైన్స్ చెప్పండి. ఎదురాళ్ళు వంకలు పెట్టడం కాదు. మీ సైన్స్ ఏంటో ప్రజలకు వివరిస్తే ఓపెన్గా ప్రజలంతా కూడా అవుతుంది, ఓపెన్ డిబేట్కి ఆహ్వానించినట్టు అవుతుంది. థ్యాంక్ యూ.